హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవిశ్రీ. ఈరోజు అయితే టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. చాలా బాగుంటుంది టేస్ట్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని వాటర్ యాడ్ చేసుకుని దాంట్లోనే సాల్ట్, ఇలా పెద్ద సైజు ఒక 7 దాకా నేనైతే టమాటాస్ తీసుకున్నాను. అలాగే 5 ఒక ఎండుమిర్చి కూడా వేసుకుని బాగా ఉడకనివ్వాలి. ఈలోగా మనం 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని అయితే గంట పాటు బాగా వాష్ చేసేసి గంట పాటు అయితే మనము నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా చూసారు కదా, ఇవి కొంచెం మరిగేతున్నాయి. అప్పుడు మనం ఆఫ్ చేసేసుకుని ఇవి చల్లారాక దీన్ని తోలు తీసేసి ఈ వాటర్ని పారేయకుండా మనం ఈ రైస్లోకి వాడుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకుని దీంట్లో హోల్ స్పైసెస్, గరం మసాలా అంతా వేసేసి నెక్స్ట్ ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ ఇలా స్లైసెస్లా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఒక 2 చిల్లీని కూడా యాడ్ చేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దీన్ని కూడా మనం చక్కగా ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం జీడిపప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లో నేను చిన్నగా ఒక టమాటాన అయితే ముక్కల కింద వేసాను. ఎందుకంటే లుక్ బాగుంటుంది, అక్కడక్కడ కనబడతాయి కదా, బాగుంటుంది టమాటా రైస్లోని. ఇది మీ ఇష్టం. నెక్స్ట్ నేను అలాగే ఒక పెద్ద క్యారెట్ని ఇలా చిన్న ముక్కలుగా కూడా యాడ్ చేసుకున్నాను. ఇది మీ ఆప్షన్ అన్నమాట. క్యారెట్ వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది, నేనైతే యాడ్ చేశాను. నెక్స్ట్ మనం ఇలాగ ప్యూరీగా చేసిన పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని దీంట్లోనే సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా మన స్పైస్ లెవెల్స్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇందాక ఎండుమిర్చిని మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, దాన్ని బట్టి మీరైతే కారాన్ని యాడ్ చేసుకుని ఒకసారి మూత పెట్టుకుని ఇది కొంచెం నీరు ఇలా పైకి వచ్చేలాగా మనకి మరుగుతున్నప్పుడు డ్రైన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసేసుకుని ఎక్కువగా కదపకండి, మళ్ళీ విరిగిపోతాయి బియ్యం. దీంట్లో అయితే ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు వాటర్ అయితే నేను యాడ్ చేశాను. ఎందుకంటే గంట పాటు నానేయి కదా, మళ్ళీ ఎక్కువ వాటర్ వేసుకున్నా మెత్తగా అయిపోతాయి. ఒక గ్లాసు వేసాను. తర్వాత కొంచెం సాల్ట్ అది చూసుకొని అడ్జస్ట్ చేసుకుని దీంట్లో కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మనం లాస్ట్లో చివరికి కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో, మీడియం టు హై 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూసారా, మొత్తం ఆవిరంతా పోయాక తీసి చూస్తే చాలా పొడి పొడిగా వస్తుంది. బాగుంది టేస్ట్ కూడా. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంకా చివరిగా ప్లేట్లో సర్వ్ చేసేసుకొని వేడి టమాటా రైస్తో చల్లచల్లని రైతాతో తింటే సూపర్ ఉంటుంది కాంబినేషన్. తప్పకుండా అయితే ట్రై చేయండి. చివరిగా ఇలా నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఈ రైతాతో అయితే ఒక స్పూన్ నోట్లో పెట్టుకుంటే చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి.